ధనుస్సు రాశి వాళ్ళకు. ధనుస్సు రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. అంత అనుకూలతలు కానీ అంత ప్రతికూలతలు కానీ ఈ వారం కనిపించడం లేదు. కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. అకాల భోజనం అనేది ఉండే అవకాశం, సమయానికి భోజనం చేయకపోవడం, సమయానికి ఇంటి యొక్క పనులు చేయకపోవడం మీకు జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత మాట పట్టింపులు అనేవి పెరిగే అవకాశం గోచరిస్తూ ఉంది ధనుస్సు రాశి వాళ్లకు. ఇంటి సమస్యల వల్ల కొంత మానసికమైనటువంటి ప్రెషర్ అనేది మీకు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శారీరకంగా కూడా శ్రమ అనేది అధికమవుతుంది. చేసే పనిలో అధిక లాభాలు వచ్చినా సరే దానివల్ల మీకు ఆనందం అనేది ఉండే అవకాశాలు గోచరించడం లేదు. కాబట్టి వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఏది చేసినా సరే మీ యొక్క భవిష్యత్తు కోసం అనేటువంటి ఆలోచన అనేది మీరు మీ యొక్క మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తే చాలా మంచిది. ఈ ధనుస్సు రాశి వాళ్లకు మాట్లాడేటప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము. ఉద్యోగపరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి. దానివల్ల వ్యాపారాలలో మరియు ధన వ్యయం అనేది కూడా కొంత అధికమయ్యే అవకాశాలు ఈ ధనుస్సు రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు అనుకున్నటువంటి లక్ష్యాల వైపు వెళ్ళడానికి దృఢమైనటువంటి ఆలోచన అనేది ఈ వారంలో చేయండి. విద్యార్థులు కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కష్టే ఫలి అనేటువంటిది గుర్తుపెట్టుకొని ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఉంటే చాలా మంచిది. కాబట్టి సూర్యుని యొక్క ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామిని శనివారం పూట దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 8.